వాక్యంను కొద్ది నిమిషములు ధ్యానించడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా నీకు స్తోత్రము రాజా. మరి లైవ్ అంతట్లో మీరే నాతో ఉండండి ప్రభా. తను మాట్లాడినది నేది కాదు ప్రభా, నీకు స్తోత్రం. మీరే నాకు నోటికి బూరగా ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను రాజా. తండ్రి వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, తండ్రి విన్న వాక్యాన్ని మరి జీవితాంతం దాన్ని నెమరు వేసుకొని ఆ విధంగా నడుచుకోవడానికి ప్రభా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను రాజా. లైవ్ అంతట్లో మీరే మా కృప చూయించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రెండో సమూయేలు 11వ అధ్యాయము అక్కడి నుంచి మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నానండి. రెండో సమూయేలు 11వ అధ్యాయము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరింప రబ్బా పట్టణమునకు ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోబామునకు ఆజ్ఞ ఇచ్చెను. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి వసంత కాలమున రాజులు యుద్ధానికి వెళ్ళేవారని మనం ఇక్కడ చూస్తున్నామండి. కానీ దావీదు రాజు ఇక్కడ ఏం చేశారంటే తను మరి ఆ యొక్క యుద్ధానికి వెళ్ళకుండా తను ఏం చేస్తున్నారంటే ఇంటిలోనే ఉండి విశ్రాంతి తీసుకున్నట్టుగా చూస్తున్నాము. అయితే విశ్రాంతి తీసుకోవడమే కాకుండా ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ అంటే సాయంకాల సమయంలో మరి తన పడక మీద నుండి లేచి రాజ్యంనంతా చూసినప్పుడు మరి ఒక సౌందర్యవంతురాలైన ఒక స్త్రీ అతనికి కనబడింది. మరి చూసినట్లయితే ఆమె బత్షెబ అని చూస్తున్నామండి. ఆమె ఏలియాము యొక్క కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అని చూస్తున్నామండి. అయితే ఏలియాము ఈ యొక్క హిత్తీయుడగు ఊరియా వీళ్ళిద్దరు కూడా మరి దావీదు యొక్క సేనాధిపతులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క బత్షెబ ఎంతో సౌందర్యం కలిగి ఉన్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే చూసినట్లయితే ఈ యొక్క బత్షెబ మరి ఒక ఇశ్రాయేలీలో ఉన్నట్టుగా చూస్తున్నాము. మరి యెహోవా దేవుడు తనకి తెలిసినట్టుగానే చూస్తున్నాము. కానీ ఇక్కడ బత్షెబ ఏం చేస్తుంది, మరి దావీదు రాజు మరి పిలువనంపించినప్పుడు మరి తను వెళ్ళినప్పుడు మరి దావీదు రాజు యొక్క ఆజ్ఞ ఏంటో కనుక్కొని మరి అది మంచి చెడు అని తను గ్రహించకుండా తను కూడా పాపం చేసినట్టుగా చూస్తున్నాము. అయితే చూసినట్లయితే తను పాపం చేసిన కారణమును బట్టి అక్కడ గర్భవతి అయినట్టుగా కూడా మనము చూస్తున్నాము. అయితే ఈ యొక్క బత్షెబ తనకి వివాహము జరిగింది, కానీ తను అక్కడ ఏం చేస్తుంది, వివాహం జరిగిన సంగతి తను మరిచిపోయి మరి అక్కడ పాపం చేస్తున్నట్టుగా చూస్తున్నట్లయితే మరి యొక్క బత్షెబ చూస్తున్నట్లయితే ఒక జ్ఞానం లేని స్త్రీ వలె ఇక్కడ తను బిహేవ్ చేస్తున్నట్టుగా చూస్తున్నాము. మరి తనకు ఆల్రెడీ వివాహము జరిగినది, తను పాపం చేయకూడదు అని తెలిసినప్పటికీ మరి ఆ క్షణంలో తను ఏం చేసిందో తనకు కూడా తెలియకున్నట్టుగా ఉందన్నమాట. ఒక జ్ఞానం లేని స్త్రీ వలె, ఒక వివేకం లేని స్త్రీ వలె ఇక్కడ బత్షెబ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి పాపము తన యొద్దకు పొంచి వచ్చినప్పుడు మరి యుద్ధము తన ముందట ఉన్నప్పుడు మరి ఎదిరించే శక్తి లేక బత్షెబ కూడా ఆ యొక్క పాపంలో పాల్గొన్నట్టుగా చూస్తున్నాము.
మరి చూసినట్లయితే మరి ఒక పాపం ద్వారా తను గర్భవతి అయినట్టుగా చూస్తున్నాం. మరి చూసారండి ఇక్కడ ఈ యొక్క బత్షెబ చూసినట్లయితే మరి బాహ్యంగా ఎంతో సౌందర్యవంతురాలుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. రాజు కూడా తనని మెచ్చుకున్నాడు, ఇంత సౌందర్యవంతురాలు నా రాజ్యంలో ఉంది అని. మరి రాజు కూడా మరి చూస్తున్నాడు. కానీ తన అందం ఉంటే సరిపోదండి. మరి చూసినట్లయితే ఈ లోకంలో మరి మన యొక్క బాహ్య అందాన్ని చూసి చాలామంది స్త్రీలు మురిసిపోతూ ఉంటారు, తమ రంగును చూసి మురిసిపోతూ ఉంటారు, మరి తమ బట్టలను బట్టి తమ క్రియలను బట్టి ఎంతగానో మురిసిపోతుంటారు, తమ చదువును బట్టి మురిసిపోతుంటారు. కానీ అవన్నీ కాదండి, మనకు కావాల్సింది ఒక ఆత్మీయ సౌందర్యం అండి. ఈ లోక సౌందర్యం మరి సౌందర్యం వ్యర్థమని వాక్యంలో మనం చదువుతున్నట్టుగా మరి తనకు సౌందర్యం ఉన్నప్పటికీ తను అక్కడ వ్యర్థమని ఎందుకు అంటుందంటే తన సౌందర్యం ఉన్నా తన సౌందర్యం తన బుద్ధిని మాత్రము మార్చలేనది. ఆమె పాపంలో పాల్గొన్నట్టుగా చూస్తున్నాం అన్నమాట. మరి చూసినట్లయితే ఆమె గర్భవతి అయ్యే ఒక కుమారునికి జన్మనిచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా కాకుండా ఈ యొక్క బత్షెబ జ్ఞానం లేని స్త్రీ వలె ఉండి మరి తన జ్ఞానం లేని పని ద్వారా మరి తన కుటుంబాన్ని కూడా చిన్న భిన్నం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత యుద్ధంలో తన భర్త కూడా చనిపోయినట్టుగా చూస్తున్నాం. మరి ఒక జ్ఞానవంతురాలైన స్త్రీలు తన ఇల్లు కట్టుకొనును అని వాక్యం చెప్పినట్టుగా మరి మూడురాలు తన ఇల్లు ఊడబెరుకును అని వాక్యం చెప్పినట్టుగా మరి ఇక్కడ బత్షెబ చూసినట్లయితే మరి ఒక మూడురాలుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. తను ఆ మూడురాలుగా ఉన్న కారణమును బట్టి తన ఇల్లును తనే కూల్చివేసుకున్నట్టుగా చూస్తున్నాం, తన భర్త చనిపోయినట్టుగా చూస్తున్నాం అన్నమాట. మరి అదేవిధంగా చూస్తే ఈ యొక్క బత్షెబ మరి తన కుమారుని కనిన తర్వాత మరి జ్ఞానము తెలివి లేక మరి వివేకం లేక ఉన్న స్త్రీ తర్వాత మరి పాపం కూడా ఎదిరించలేని స్త్రీగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి ఇటువంటి పాపమే కావచ్చు మన జీవితంలో కూడా ఏ పాపమైనా మన ఎదుటకు వచ్చినప్పుడు మరి దేవుడిచ్చే సర్వాంగ కవచం మనలో ఉన్న ఎడల మరి ఖచ్చితంగా మనం ఒక పాపాన్ని ఎదిరిస్తామన్నమాట. వచ్చిన పాపాన్ని ఎదిరించే శక్తి మనలో ఉంటుంది. కానీ మనలో యుద్ధోపకరణంలో లేని ఎడల మరి ఖచ్చితంగా పాపం మనం వద్దకు వచ్చినప్పుడు మనం కూడా ఎదిరించలేమండి. మరి మనమే అనుకోవచ్చు, ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ వస్తే నేను కూడా ఎదుర్కొంటానులే. మరి పాపం అంటే మరి బత్షెబ చేసినటువంటి పాపమే కాదండి, అది చిన్న పాపమైనా అవ్వచ్చు, పెద్ద పాపమైనా అవ్వచ్చు, ఎటువంటి పాపమైనా సరే పాపమే. కాబట్టి మరి పాపం మన ఎదుటికి వచ్చినప్పుడు మనం ఎదిరించే స్త్రీల వలె ఉంటున్నామా, లేకపోతే ఆ యొక్క పాపానికి లొంగిపోతున్నామా? మరి నేను ఎదిరించగలను అన్న గర్వము మనలో ఉండకూడదండి. మరి దేవుడిచ్చే సర్వాంగ కవచనం ఒక ప్రార్థన జీవితము మరి వాక్యము ధ్యానించే జీవితం మనలో ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా ఇటువంటి పాపం వచ్చినప్పుడు మనల్ని దేవుడే తప్పిస్తాడండి. ఒకవేళ మనం పాపంలోనే ఉండి నేను ఎదిరించగలను అని ప్రార్థన జీవితం లేకుండా మరి జ్ఞానం లేకుండా వివేకం లేకుండా ఉన్నట్లయితే మరి బత్షెబ వలె మరి పాపం పొంచి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంటుందండి. మరి చూసినట్లయితే ఈ యొక్క బత్షెబ ఒక జ్ఞానం లేని స్త్రీ వలె, ఒక వివేకం లేని స్త్రీ వలె, మరి పాపం చేసిన స్త్రీ వలె, ఒక వ్యభిచారినిగా మరి పాపాన్ని ఎదిరించలేక పాపంలో పడిపోయిన ఒక స్త్రీ వలె ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. దాని ద్వారా తన జ్ఞానం లేని తత్వం ద్వారా తన కుటుంబాన్ని కూడా ఇక్కడ కూల్చుకున్నట్టుగా చూస్తున్నాం. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన ఇల్లును ఊడబెరుకును అనే వాక్యాన్ని బట్టి మరి యొక్క మూడురాలుగా ఇక్కడ బత్షెబను మనము చూస్తున్నాం అన్నమాట. అయితే తర్వాత మరి ఈ యొక్క బత్షెబ మరి తర్వాత తన పాపమును తెలుసుకొని మరి ఎంతగానో దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడిన కారణమును బట్టి మరి దేవుడు మరలా తనని క్షమించి మరి తనకి రక్షణ కలుగజేస్తాడనమాట. మరి ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. ఒకవేళ పాపం చేసినట్లయితే మరి మనం దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు కనుక మనల్ని క్షమించి సమస్త పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మరి యొక్క బత్షెబ కూడా దేవుని సన్నిధిలో తన పాపమును ఒప్పుకున్న కారణమును బట్టి మరి దేవుడు కూడా తన పాపమును క్షమించాడండి. మరి ఒక పశ్చాత్తాపము తనలో కలిగినట్టుగా చూస్తున్నాము. మరి తన కుటుంబాన్ని అయితే ఊడబెరుకుంది, కానీ మరి తర్వాత పశ్చాత్తాపం పొందిన కారణమును బట్టి మరలా దేవుడు తనకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడనమాట. మరి ఆ యొక్క బత్షెబకు ఒక మంచి కుమారుని సొలొమోను
కుమార్ని అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. మరి ఆయనకున్నంత జ్ఞానము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదండి. అటువంటి జ్ఞానమును దేవుడు ఆ బిడ్డకి దయచేసినట్టుగా చూస్తున్నాము. మరి చూసినట్లయితే ఆ యొక్క బత్సేబ మరి ఎప్పుడైతే పశ్చాత్తాప పడిందో దేవుడు తిరిగి ఆమె మీద మరలా కరుణ ఉంచి మరి యొక్క సొలొమోను పుట్టినప్పుడు తన బిడ్డలను కూడా దేవుడు విడవలేదండి. మరి చూసినట్లయితే మరి నిజంగా బత్షెబ ఎంతగానో పశ్చాత్తాప పడింది కాబట్టి మరి దేవుడు తన పిల్లలను వదలలేదండి. మరి ఆ బిడ్డను ఒక మంచి రాజుగా, సొలొమోను రాజుగా మరి దేవుడు అక్కడ ఎంచుకున్నట్టుగా చూస్తున్నాము. మరి ఆయనకి ఎంతో తెలివి, జ్ఞానము, మరి సమస్త డబ్బు, ధనము, అన్ని సమస్తమును దేవుడిచ్చి తన కుమార్ని ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. దానికి కారణం ఎవరండి? ఈ యొక్క తల్లి అయిన బత్షెబ. మరి ఎప్పుడైతే తను పాపంలో పడిపోయిందో, ఎప్పుడైతే తను పాపం చేసిందో, మరి చేసినప్పుడైతే తన ఇంటిని మరి ఊడబెరుకుంది, కానీ ఎప్పుడైతే పశ్చాత్తాప పడిందో తిరిగి దేవుడు మరలా క్షమించి ఆమెకి ఒక నూతన జీవితం ఇచ్చాడు. తన కుమార్ని ఒక రాజుగా చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడండి. మరి చూసినట్లయితే ఆమె మరి పశ్చాత్తాప పడిన తర్వాత మరి అక్కడ నాతాను ప్రవక్త యొద్ద తను ఎంతగానో మరి తనను వెంబడిస్తూ ఉందన్నమాట. మరి ఆ యొక్క యాజకుని వెంబడిస్తూ మరి దేవుని విషయాలు తెలుసుకుంటూ తను కూడా ఒక మంచి మార్గంలో నడుస్తున్న కారణమును బట్టి మరి తన కుమారుడు రాజుగా అవ్వడానికి అవకాశం దొరికిందనమాట. మరి అక్కడ రాజుగా అవ్వడానికి కూడా తను ఎంతగానో అక్కడ దావీదు రాజు మరి ముసలివాడు అయినప్పుడు వెళ్ళి, మరి నువ్వు మాట ఇచ్చినావు కదా రాజా, నా కుమార్ని రాజుగా చేయడానికి, మరి చేసిన మాట నిలబెట్టు అని తను ఎంతగానో అక్కడ మాట్లాడుతున్నట్టు చూస్తున్నాము. మరి మాట్లాడిన కారణమును బట్టి తన కుమారుడు మరి రాజుగా అయినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. మరి చూసినట్లయితే మరి అంత ప్రార్థించిన బత్షెబను దేవుడు వదిలిపెట్టలేదు. మరి తన కుమారునికి కూడా మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మంచి జ్ఞానమును, తెలివిని, మరి అనేక ధనమును కూడా తనకిచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి ఇంతగా తను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పొందుకున్నది. మరి ఇక్కడ చూసినట్లయితే మొదటి రాజులు గ్రంథము 11వ అధ్యాయం చదువుతున్నానండి, కొన్ని వచనాలు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం నీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరే కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంను ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టరోతు అను సిదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. మరి చూసినట్లయితే మరి అక్కడ దేవుడు ఆజ్ఞాపించినట్లు మరి వాళ్ళ ఈ యొక్క ఇక్కడ చెప్పిన ప్రకారం ఆ జనుల హృదయంలో మిమ్మల్ని దేవతల తట్టు తిప్పుదురు కాబట్టి వారితో సహవాసం చేయకూడదని సెలవిచ్చినప్పుడు ఈ యొక్క సొలొమోను అయితే వారితోని సహవాసం చేసినట్టుగా చూస్తున్నాము. మరి చూస్తే మరి సొలొమోను రాజు మరి అంతగా ఆశీర్వదింపబడ్డాడు, కానీ మరి ఏం చేస్తున్నాడండి? మరి ఒక చెడు సహవాసం ఇక్కడ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చెడు సహవాసమే కాదు కానీ తన భార్యల ద్వారా మరి త్రిప్పబడిన వారై మరి విగ్రహారాధన చేయడం ప్రారంభించాడండి. దేవతల వైపు చూస్తున్నాడండి. మరి అంతవరకు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదము, ఇంతగా దేవుడిచ్చిన జ్ఞానమును అవన్నీ ఒకప్పుడు ఆయన అడిగి పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన భార్యల మాట విన్నాడో మరి ఈ లోకం వైపు తిరిగిపోయాడండి. చూసినట్లయితే తన తండ్రి అయిన దావీదుకు ఉన్న యథార్థత ఆయనలో నుంచి వెళ్ళిపోయిందండి. చూసారా, ఎప్పుడైతే ఆయన దేవుని యందు ఉన్నాడు, ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. మరి
తను ఎప్పుడైతే మరి దేవతల వైపు తిప్పి ఉన్నాడో అతను పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. మరి బత్షెబ కూడా మరి తన కుమారుని గురించి ఎంతగానో ప్రాధేయపడింది రాజుగా అవ్వాలని. మరి ఎంతగానో ప్రార్థన చేసి ఉండవచ్చు ఆ తల్లిగారు మరి సొలొమోను రాజు గురించి. కానీ తను ఏం చేశాడు, మరి ఉన్నన్ని రోజులు మంచిగానే ఉన్నాడు, తర్వాత దేవుణ్ణి మర్చిపోయినట్టుగా చూస్తున్నాము. మరి చూసినట్లయితే ఈ యొక్క సామెతల గ్రంథము 31వ అధ్యాయం చూద్దామండి. సామెతలు 31వ అధ్యాయము. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అయితే ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథమును మరి సమూయేలు రాసినట్టుగా చూస్తున్నాము. ఆయన అనేక సామెతలు, అనేక పాఠములు రచించినట్టుగా చూస్తున్నాము. మరి చూసినట్లయితే రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. మరి చూసినట్లయితే ఇక్కడ రాజైన లెమూయేలు అంటే లెమూయేలు అని బైబిల్లో ఎక్కడ లేదండి, కేవలం ఇది ఒక్క అధ్యాయంలోనే ఉంది. అయితే ఈ గ్రంథము సొలొమోను రాజు రాసిన కారణమును బట్టి అయితే ఇక్కడ రాజైన లెమూయేలు అంటే సొలొమోను రాజు అని అర్థము అని అనుకుంటున్నానండి. మరి చూసినట్లయితే రాజైన లెమూయేలు ఏం చెప్తున్నాడు ఇక్కడ సమూయేలు అంటే, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ఏంటో అతను ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే అతని తల్లి అయిన బత్షెబ మరి ఈ యొక్క లెమూయేలు ఈ యొక్క సొలొమోనుకు ఏం చెప్పింది దేవోక్తి, దేవుని గురించిన వాక్యములు ఆయనకి ఏం బోధించిందో ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. మరి చూసినట్లయితే ఆ యొక్క తల్లి చెప్తుందనమాట, కుమారుడా మరి చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను మంచిగా పెంచాను, పశ్చాత్తాపడ్డాను దేవుని సన్నిధిలో, చివరిగా అయితే నువ్వు రాజు అవ్వడానికి కూడా నేను ఎంతగానో కష్టపడ్డాను. కానీ రాజు ఇక్కడ ఏం చేస్తున్నావు, మరి నీకు ఒక దేవోక్తి దేవుని గురించిన వాక్యములు చెప్తాను, మరి ఏమని చెప్పాలి నీకు, నువ్వు ఇప్పుడు రాజు అయిపోయావు అనేసి తను ఇక్కడ సంబోధిస్తున్నట్టుగా చూస్తున్నామండి. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకుము. చూసారండి, అవును సొలొమోను రాజు మరి స్త్రీల ద్వారా త్రిప్పబడినట్టుగా మనం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో చూసినట్టుగా మరి సొలొమోనే తిప్పబడ్డాడు. కాబట్టి మరి ఇక్కడ సొలొమోను తన తల్లి చెప్పే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును, ఒకవేళ ఆయన బలము పరస్త్రీలకు ఇయ్యకపోయి ఉంటే ఇంకా దేవుని సన్నిధిలో ఉండేవాడు, కానీ పడిపోయినాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి ఏమని చెప్తున్నాడు, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసం చేయకుము. మరి అక్కడ వాక్యం చెప్పినట్టుగా మరి ఆ స్త్రీలతో సహవాసం చేయొద్దు, వాళ్ళు దేవతల వైపు తిప్పుదురు అని వాక్యం చెప్పినట్టుగా చూస్తున్నాం మనము. కానీ సొలొమోను వారితోనే సహవాసం చేశాడు కాబట్టి మరి పాపంలో పడిపోయినట్టుగా చూస్తున్నాము. అయితే వారితో సహవాసం చేస్తే రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకము. చూసారండి, మరి ఆయన సహవాసం చేశాడు కాబట్టి ఆ యొక్క రాజు నశించిపోయినట్టుగా చూస్తున్నామండి. ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. చూసాడండి, మరి ద్రాక్షారసం తాగి మత్తులు కావద్దు, అది నువ్వు రాజు కాబట్టి అది నీకు తగదు అని తన తల్లి దేవోక్తి చేస్తున్నట్టుగా మరి ఇక్కడ సమూయేలు మరి ఇక్కడ సొలొమోను చెప్తున్నట్టుగా చూస్తున్నామండి. చూసినట్లయితే 10వ వచనం చదువుతున్నానండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగును. మరి చూసినట్లయితే ఆ యొక్క తల్లి ఏం చెప్తుందంటే, మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే విలువైనదని ఇక్కడ మరి ఎటువంటి భార్యను ఎన్నుకోవాలో అని కూడా అక్కడ రాజుకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. మరి చూసినట్లయితే ఆమె అటువంటి స్త్రీ ఎలా ఉంటుంది అంటే తన పెనిమిటికి నమ్మకముగా ఉంటుంది. అవునండి, మరి బత్షెబ చూసినట్లయితే తన పెనిమిటికి మొదటిగా నమ్మకముగా లేకుండా పోయింది కాబట్టి తన ఇల్లుని ఊడబెరుకుంది. మరి ఆ మాట ఇక్కడ తను చెప్తుందనమాట, నేను తప్పు చేశాను, కానీ ఇప్పుడు
ఎటువంటి తప్పు జరగదు కాబట్టి మరి ఎటువంటి భార్యను నువ్వు ఎన్నుకోవాలి నా కుమారుడా రాజు అని ఇక్కడ చెప్తుంది. ఆమె పెనిమిటి ఆమె యందు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. కాబట్టి మరి నీకు నమ్మకంగా ఉండాలి నీ యొక్క భార్య అంటే ఒక గుణవతి అయిన భార్య నువ్వు చేసుకోవాలి అని ఇక్కడ దేవోక్తి చెప్తున్నట్టుగా చూస్తున్నామండి. అతిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. అవునండి, ఇటువంటి భార్య ఉన్న ఎడల మరి ఒక లాభానికి ఆ ఇంట్లో కూడా అన్ని లాభాలే జరుగుతాయండి, ఎటువంటి నష్టములు కూడా జరగనట్టుగా చూస్తున్నాము. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. అవునండి, ఒక గుణవతి అయిన భార్య ఏ విధంగా ఉంటుందండి, మరి తన ఇంటి వారికి ఒక అన్ని లాభములు జరిగే విధంగా మరి అన్ని మేలుకరమైన విషయాలే. ఎప్పుడైనా ఇప్పుడు స్త్రీలమైన మనము గమనించుకున్నట్లయితే మనం కూడా మన ఇంట్లో మన భర్తకు కానీ మన పిల్లలకు కానీ ఎప్పుడు కీడు చేయాలని తలంచుకోము, మరి ఎప్పుడు కూడా వారికి మేలు చేయాలని అనుకుంటాము. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా చేస్తామండి. ఒకవేళ దేవుడు మనలో లేనట్టయితే మరి దేవుని యొక్క సహవాసం మనలో లేనట్టయితే మనం ఆ విధంగా చేయలేమండి. కేవలం దేవుడు మనతో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టే అటువంటి పనులు మనము చేస్తాం. మన కుటుంబస్తులకి మన బంధువులకి అందరికీ మేలుకరంగా జీవిస్తాము, కీడు ఎప్పుడు మాత్రము చెయ్యమన్నమాట. మరి అదే దేవోక్తి యొక్క తల్లి అయిన బత్షెబ మరి ఇక్కడ సొలొమోనుకు చెప్తున్నట్టుగా చూస్తున్నామండి. అదేవిధంగా చూసినట్లయితే 14వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తము ఏర్పరచును, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. అయితే చూసినట్లయితే మరి ఇక్కడ ఏమంటున్నారండి, ఆ యొక్క గుణవతి అయినటువంటి భార్య ఏ విధంగా ఉంటుందంటే చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. అవునండి, చూసినట్లయితే మనం కూడా స్త్రీలమైన మనం కూడా మరి ఉదయాన్నే లేచి మన పిల్లలకి భర్తకి మరి కావాల్సిన సమస్తమును మనం చేస్తాము. మరి లోకరీతిగా చూసినట్లయితే వారికి ఏమేమి అవసరతలు ఉన్నాయో అన్నీ చేస్తామండి. మరి చూసినట్లయితే ఇవన్నీ ఎవరికి సాధ్యమండి, ఒక గుణవతి అయిన భార్యకే సాధ్యము. అదే గుణము లేని స్త్రీ అయితే తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది, మరి ఇవన్నీ చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంది. కానీ ఒక గుణవతి అయిన స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే తన ఇంటి వారిని కూడా చక్కబెట్టే విధంగా ఉంటుందండి. మరి చూసినట్లయితే 21వ వచనం చదువుతున్నానండి. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. మరి చూసినట్లయితే మరి తను ఏ విధంగా చూసుకుంటుంది, తన ఇంటి వారికి చలి తగలకుండా ఉండే విధంగా తను ఆల్రెడీ చూసుకుంటుంది. అంటే ఈ లోక విషయంలో మనకు అన్నీ చూస్తారు, మళ్ళీ తల్లిదండ్రులైన వారు అన్నీ చూస్తారు, కానీ ఆత్మీయంగా కూడా మరి మనకు ఒక కవచము, మరి చలి అంటే ఈ యొక్క పాప కవచం మనకు రాకుండా ఉండాలంటే మరి వారి ప్రార్థనల ద్వారా మనము కప్పబడతామండి. మరి కేవలం ఇక్కడ స్త్రీ ప్రార్థన చేసి తన కుటుంబాన్ని కట్టుకొని తన కుటుంబానికి ఒక కవచముగా తన ప్రార్థన పనిచేస్తుందండి. మరి చూసినట్లయితే ఆమె కుమారులు 28వ వచనం చదువుతున్నానండి. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమె చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందండి, ఆమె కుమారులు అంటే మనము ఒక జ్ఞానవంతురాలైన స్త్రీగా ఉన్నట్లయితే మరి మన కుమార్తెలు మన పిల్లలు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తారండి. అవును మా మమ్మీ మంచిది, ఆమె ధన్యురాలు, మరి ధన్యురాలుగా కొనియాడబడతామండి. మరి ఇంట్లోనే కాదండి, బయటి వారు కూడా భర్త కూడా మరి అనేకులు మన గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటారండి. మరి చూసినట్లయితే 26వ వచనం చదువుతున్నానండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును.
చూసినట్లయితే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. చూసారండి, మరి ఒక జ్ఞానవంతురాల స్త్రీ మరి ఏ విధంగా ఉంటుందంటే, మరి తను బాగుగా నోరు తెరిచి జ్ఞానమును బోధిస్తుందండి. తను జ్ఞానం కలిగి నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఒకవేళ జ్ఞానం కలిగి ఉన్న స్త్రీ అయితేనే కృపగల ఉపదేశం బోధిస్తుంది. ఒకవేళ జ్ఞానం లేని స్త్రీ అయితే ఆమె నోటి నుండి ఏమొస్తాయండి? బూతులు, ఈ లోకపు విషయాలు, ఈ లోకపు కొట్లాటలు, ఇవన్నీ వస్తాయండి. ఒకవేళ జ్ఞానం ఉన్నట్లయితే, దేవుని యొద్ద జ్ఞానం పొందుకున్నట్లయితే మరి ఏ విధంగా ఉంటుందంటే, తను కృపగల ఉపదేశమే తన ఇంటి వారికి బోధిస్తుందండి. తన నోరు తెరిచినప్పుడు కూడా మరి తన ద్వారా తన ఇంటివారు మరి చుట్టుపక్కల వారు అందరు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారండి. మరి చూసినట్లయితే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. మరి అటువంటి స్త్రీ ఏ విధంగా ఉంటుంది? తన ఇంటి వారి నడతలను కనిపెడుతుందండి. అవునండి, స్త్రీలమైన మనము కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారో, మన భర్త ఏం చేస్తున్నారో, వారి మంచి చెడులు, మరి అన్ని విషయాలు మనము ఒకవేళ దేవుని యొక్క జ్ఞానం ఉన్నట్లయితేనే అవన్నీ మనం చూసుకోగలమండి. ఒకవేళ జ్ఞానం లేనట్లయితే సరే, వాళ్ళు ఎక్కడ పోయినా మనం అసలు పట్టించుకోమండి. మరి వారి లోక విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, మరి నా కుమారుడు నా కుమార్తె మరి సండే స్కూల్కి వెళ్తుందా, యూత్ మీటింగ్కి వెళ్తుందా, ప్రార్థనకి వెళ్తున్నారా, మరి ఎక్కడ వెళ్తున్నారు, ఒకవేళ వెళ్ళినా వారి ప్రవర్తన ఎలా ఉంది? ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ తన పిల్లలను కానీ తన భర్తకు కానీ మరి ఏ విధంగా ఉండాలో ఇవన్నీ తను బోధించుకుంటూ ఉంటుందండి. ఒకవేళ జ్ఞానం లేని స్త్రీ అయితే ఇవన్నీ ఏం పట్టించుకోదు. వాళ్ళు ఎక్కడ పోతే నాకేంటి, నాకు అన్ని సమస్తం ఉంటే చాలు అన్నట్టుగా ఉంటారండి. మరి ఈ విధంగా మనం ఉంటున్నాము ఈరోజు అంటే కేవలము దేవుని యొక్క జ్ఞానం మనలో ఉంది కాబట్టే మనం ఆ విధంగా ఉండగలుగుతున్నామండి. వాళ్ళ నడతలను కనిపెట్టగలుగుతున్నాము, మన కుటుంబాలను మనము చక్కబరుచుకుంటున్నాము. ఒకవేళ మరి దేవుడు మన యుద్ధ నుండి తొలగిపోతే మనం కూడా మన కుటుంబాలని చక్కబెట్టుకోలేమండి. మరి చూసినట్లయితే ఈ బత్షెబ కూడా మరి ఇటువంటి భార్య ఉండాలి, ఈ విధంగా ఉంటే తను కుమారుడు మంచిగా ఉంటాడు, తన కుటుంబం కూడా బాగుగా కట్టబడుతుంది అని ఇక్కడ తన తల్లి చెప్పినట్టుగా ఇక్కడ మరి సొలొమోను రాస్తున్నట్టుగా చూస్తున్నామండి. మరి చూసినట్లయితేనే అయితే 30వ వచనం చదువుకుందామండి. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూసారండి, మరి యొక్క బత్షెబ కూడా ఎంతగానో అందమైన స్త్రీగా మనం చూసాము. మరి చూసినట్లయితే 2 సమూయేలు 11వ అధ్యాయంలో అందమైన స్త్రీగా మనం చూసాము. కానీ ఆమె ఏం చెప్తుందండి, మరి అంత అందంగా ఉన్న స్త్రీ మరి అందం బాగుంటుంది అని చెప్పాలి, కానీ ఇక్కడ ఏం చెప్తుందండి? అందము మోసకరం అని చెప్తుందండి. అవునండి, ఆ యొక్క అందమే తన జీవితాన్ని మోసం చేసింది, అందం ద్వారానే మోసపోయింది, అందం ద్వారానే తన కుటుంబాన్ని చిందరబందర చేసుకుంది అని తను గ్రహించింది. కాబట్టి మరి ఈ యొక్క వాక్యంలో తను ఈ విధంగా చెప్తున్నట్టుగా చూస్తున్నామండి. ఈ యొక్క దేవోక్తి తన కుమారునికి చెప్తున్నట్టుగా చూస్తున్నాము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అవునండి, ఈ లోకంలో మనకి మంచి అందం ఉండొచ్చు, మన అందాన్ని బట్టి మురిసిపోతుండొచ్చు, కానీ దాని ద్వారా మనకు మంచి పేరు రాదండి. దేవుడు మన బాహ్య సౌందర్యాన్ని చూడట్లేదండి, మన అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. మరి ఏ విధంగా ఉండాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అవునండి, మరి ఎప్పుడైతే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడే మనము కొనియాడబడతామండి. మరి భయభక్తులు కలిగి ఉంటే మరి ఇక్కడ కుమార్తెలు తనని ధన్యురాలందరూ అని ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా, అవునండి, ఒకవేళ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ధన్యురాలు అంటారు, పొగడబడతారు, యెహోవా మనల్ని పొగుడుతారండి. చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అవునండి, మనం భయభక్తులు కలిగి ఉన్న ఎడల మనల్ని కూడా కొనియాడతారండి. ఈ లోకంలో అందరూ మరి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అవును ఆమె ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని మన ఇంటిలో వారు, మన బంధువులు అందరి మధ్యలో కూడా మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నడలా మనం కూడా కొనియాడబడతామండి. చేసిన పనిని బట్టి అట్టి దానిని ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమె కొనియాడును. మరి చూసినట్లయితే మరి మనం చేసిన ప్రతి పనికి ప్రతిఫలం వస్తుందండి. అవునండి, తను మొదటిగా బత్షెబ పాపం చేసింది, దాని ప్రతిఫలం అనుభవించిందండి. తన కుటుంబం
చిన్నభిన్నమైపోయింది. తన కుటుంబము ఊడబెరుక్కుంది. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిందో తిరిగి తన జీవితం కట్టబడింది. తన కుమారుడు ఒక రాజుగా అయిపోయాడు. మరి చూసినట్లయితే ఆమె చేసిన పనికి అక్కడ ప్రతిఫలం తనకు దొరికినట్టుగా చూస్తున్నాము. మరి యొక్క రాజైన లెమూయేలు మరి అని అక్కడ ఆయన ఎంతగానో అతని తల్లి చేసిన దేవోక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడండి. మరి స్త్రీలమైన మనము సాయంకాల సమయంలో గమనించాలి. మరి యొక్క రాజైన లెమూయేలు అతని తల్లి చెప్పిన దేవోక్తి మరి మనలో ఉందా లేదా ఒక్కసారి గ్రహించుకుందామండి. మరి స్త్రీలమైన మనము ఒక గుణవంతురాలైన భార్య వలె ఉంటున్నామా? మరి మన పిల్లలు మనని ధన్యురాలు అనే విధంగా ఉంటున్నామా? మరి ఇతరులు మనని కొనియాడే విధంగా ఉంటున్నామా? మరి పెందలకడనే లేచి మరి మన ఇంటి వారికి అన్నీ చూస్తున్నామా? అది శారీరక విషయాలే కావచ్చు, ఆత్మీయ విషయాలు కూడా కావచ్చండి. మరి పెందలకడనే లేచి మన పిల్లల్ని మనం సండే స్కూల్ పంపిస్తున్నామా? మన పిల్లల్ని యూత్ మీటింగ్ పంపిస్తున్నామా? మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం గమనించుకోవాలండి. ఈ యొక్క బత్సేబా మరి అందం మోసకరం అంటుందండి. మరి బైబిల్లో మరి ఇంత అందంగా ఉన్న స్త్రీ అని వర్ణించబడిన ఆ బత్సేబానే మరి ఇక్కడ ఏమని దేవోక్తి చెప్తుందండి తన కుమారునికి? అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. మరి చూసినట్లయితే ఈ యొక్క అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. కాబట్టి మరి మనం ఈ యొక్క అందానికి, ఈ యొక్క సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వొద్దండి. మరి యెహోవా యందు భయభక్తులు కల స్త్రీ కొనియాడబడును. హృదయంలో ఎవరైతే మంచి మనసు, మంచి అందాన్ని కలిగి ఉంటారో వారు కొనియాడబడతారండి. బాహ్యంగా మంచి బట్టలు వేసుకున్నంత మాత్రాన, మంచి సెంట్లు కొట్టుకున్నంత మాత్రాన, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్నంత మాత్రాన మనల్ని లోకస్తులు కొనియాడతారేమో, మరి మన బాహ్య సౌందర్యాన్ని కొనియాడతారేమో, కానీ మనం దేవునితో కొనియాడబడాలి అంటే, మరి ఆత్మీయులతో కొనియాడబడాలి అంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలండి. మరి చూసినట్లయితే సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నానండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చూసారండి, ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా మనం చదువుతున్నాం. జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టుకుంటుంది, మరి మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. మరి చూసినట్లయితే మరి యొక్క బత్సేబా కూడా మొదట ఒక మూఢురాలు వలె ఉంది. తన ఇల్లు తనే ఊడబెరుక్కుందండి. తర్వాత ఎప్పుడైతే తను పశ్చాత్తాపడి తన పాపమును ఒప్పుకుందో దేవుని సన్నిధిలో ఒక జ్ఞానవంతురాల వలె తను తయారైనట్టుగా చూస్తున్నాం. తర్వాత తన ఇల్లు కట్టుకున్నట్టుగా చూస్తున్నామండి. మరి చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నారండి. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. చూసారండి, మరి ఎప్పుడు ఒకవేళ మనలో జ్ఞానం లేదేమో, మరి ఇంతవరకు మనం జ్ఞానం లేని స్త్రీల వలె ఉన్నామేమో. ఒకవేళ ఉన్నట్లయితే మనల్ని మనం పరిశీలించుకుందామండి. మరి ఇప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి, దేవా జ్ఞానమును మాకు దయచేయి. చూసినట్లయితే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మరి అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఈ రాత్రికాల సమయంలో మరి స్త్రీలమైన మనము మరి దేవుని అడుగుదాము. మరి దేవా నాకు జ్ఞానం కొదువుగా ఉంది కాబట్టి మరి నాకు దయచేయి అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడండి? ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా ఇస్తానని సెలవిస్తున్నాడండి. అయితే మనకి జ్ఞానం ఇంకా రావట్లేదు, మరి ఏ విధంగా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలో మనకు తెలియట్లేదు అంటే మరి దానికి కారణం మనం దేవుణ్ణి జ్ఞానం అడగట్లేదండి. ఒకవేళ ఆయన అడిగితే ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడై ఉన్నాడు. ధారాళంగా దయచేవాడు. మరి ఆయన ధారాళంగా దయచేస్తాను అని వాగ్దానం చేసినప్పుడు మరి మనమే అడగట్లేదండి. ఒకవేళ మన జ్ఞానము కొదువగా ఉంది, నాకు దయచేదేవా అంటే ఖచ్చితంగా ఆ యొక్క జ్ఞానమును, తెలివిని దేవుడు ధారాళంగా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. మరి చూసినట్లయితే చివరిగా
మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెపిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడండి దేవుడు? పాముల వలె వివేకము అంటే మనకు కూడా ఒక వివేకము కావాలని దేవుడు చెప్తున్నాడు. మరి స్త్రీలమైన మనము ఈ సాయంకాలము దేవుని సన్నిధిలో అడుగుదాము. అవును ప్రభువా, ఇంతవరకు ఒక జ్ఞానం లేని స్త్రీ వలె మరి సౌందర్యము, మరి ఈ లోక సౌందర్యాన్ని చూసి మురిసిపోయాం. కానీ మరి ఇక నుండి అయినా ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ వలె మేము ఉండేలాగున మాకు నీ యొక్క జ్ఞానం కొద్దుగా ఉంది ప్రభువా, మాకు జ్ఞానము దయచేయి అన్నప్పుడు మరి అడిగిన ప్రతివానికి ఆయన ధారాళంగా గద్దింపక ఇస్తానని వాగ్దానం చేసింది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో స్త్రీలమైన మనము అందరం దేవుని యొక్క సన్నిధిలో అడుగుదామండి. మరి బత్సేబ ఏ విధంగా అయితే ఒక జ్ఞానమును అడిగి పొందుకుందో, మరి తిరిగి తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుందో, స్త్రీలమైన మనము కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి దేవుని సన్నిధిలో జ్ఞానము అడిగి పొందుకుందామండి. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. దయచేసి అందరి తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నీకు స్తోత్రములు రాజా. మరి ఈ యొక్క కొద్ది నిమిషములు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మాకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు రాజా. మరి ఎంతోమంది ప్రభా ఇటువంటి అవకాశం లేక లోకంలో నశించిపోవచ్చున్నారు ప్రభా. అయినను ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా కూర్చోబెట్టిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. దేవానికి స్తోత్రం. మరి బత్షెబ యొక్క జీవితాన్ని మా ముందు పెట్టి ఉన్నావు ప్రభా. అవును ప్రభా, మొదటిగా చూస్తే ప్రభా బత్షెబ ఒక మూఢురాల వలె ప్రభా, మరి జ్ఞానం లేని స్త్రీ వలె ప్రభా, మరి వివేకం లేని స్త్రీ వలె ఉండి తన యొక్క కుటుంబాన్ని తండ్రి కూల్చుకుంది ప్రభా. మరి ఎప్పుడైతే నీ యొక్క పాదముల చెంత ప్రభా మరి పశ్చాత్తాపడిందో తన కుటుంబాన్ని కట్టినట్టుగా చూస్తున్నాం ప్రభా. మరి చూసినట్లయితే తన కుమార్ని ఒక రాజుగా చేసినట్టుగా చూస్తున్నాం ప్రభా. మరి తను ఏమేమైతే తన కుమారునికి దేవోక్తి చేసిందో ప్రభా ఆ యొక్క వాక్యములు మా ముందు ఉంచి ఉన్నావు ప్రభా. అవును ప్రభా నీకు స్తోత్రం రాజా. మరి స్త్రీలమైన మేము ఏ విధంగా ఉండాలో, మరి మా కుటుంబాన్ని ఏ విధంగా చక్కబెట్టుకోవాలో మరి మాకు నేర్పించినావు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నిశ్చయంగా మరి ఎవ్వరికి తండ్రి నిశ్చయంగా ఇస్తానని సెలవిచ్చినావు ప్రభా, ధారాళముగా ఇస్తానని సెలవిచ్చినావు ప్రభా. అవును ప్రభా, మేము మాలో జ్ఞానం లేదంటే మేము అడగట్లేదేమో ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇక నుండైనా ప్రభా నీ యొక్క జ్ఞానమును పొందుకొని మా కుటుంబాలను చక్కబెట్టుకునే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభా. ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుము అని సెలవిచ్చినావు ప్రభా. అవును ప్రభా, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క పరలోక జ్ఞానమును మేము పొందుకొని మా కుటుంబాలను చక్కబెట్టుకోవడానికి మా ద్వారా మేము మా క్రియల ద్వారా మరి ఇతరుల చేత కొనియాడబడే స్త్రీల వలె మేము ఉండడానికి మీరే మాకు సహాయం దయచేయండి ప్రభా. మరి విన్న వాక్యాన్ని ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎవ్వరు కూడా విడిచిపెట్టకుండా మరి తమ జీవితంలో ఆచరించే విధంగా మీరే సహాయం దయచేయండి ప్రభా. ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిలో ప్రభా వారి హృదయంలో కార్యము జరిగిస్తారని నమ్ముచున్నాం ప్రభా. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఈ చిత్తమైతే మరి ఒక్కసారి ఈ విధంగా మేము కలుసుకొనుటకు, వాక్యం ధ్యానించుటకు మీరే సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.